చాలా భక్తి శ్రద్ధలతో సుమారు 25 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది భక్తాదులు సేవ చేసుకుని వచ్చిండారు. తాతగారికి అవిరతంగా భక్తిపూర్వకంగా మనసారా సేవలు చేసుకుని వచ్చిండారు. ఇంతకు మునుపు తాతగారికి మనట్లా వాళ్ళు అదెందరో సేవలు చేసుకుని వచ్చిండారు. ఒకరా ఇద్దరా వేలాది మంది తాతగారి సేవలో నిరతులయ్యి తాతగారి జీవ సమాధిస్తులు కాక మునుపు నుంచి కూడా తాతగారి జతలో తాతగారికి వెంబడి వాళ్ళకి శుశ్రూష చేస్తూ అన్ని కార్యక్రమాల్లో ఆ మహాపురుషుల మహిమ తెలుసుకుని దైవాంశాలు కాక భగవంతునిలో ఐక్యమైండెట్లా వాళ్ళ తాతగారు అని తెలుసుకోండెట్లా అదెందరో మహానుభావులు ముత్తార్యులంతూ తాతగారు వెంబడి ఉంటా ఉండ్రి, తాతగారు జొత్లోనే ఉంటా ఉండ్రి. ఎక్కడికి తాతగారు వెళ్ళినా కూడా ముత్తార్యులు వాళ్ళ జొత్లోనే ఉంటా ఉండ్రి. ముత్తార్యుల జొత్లో వాళ్ళ సహోదరి నాగమ్మ మరియు అనేక మంది శిష్యులు పోపు గారితో అనేక మంది శిష్యులు తాతగారి జొత్లోనే ఉన్నట్ల వాళ్ళు. మరలా తాతగారు జీవ సమాధిస్తులు అయిన తరువాత ఈ స్థలము పవిత్ర స్థలము అని భావించిన వాళ్ళు చాలామంది. అంటే జీవ సమాధిస్తులు అయిన తరువాత పైన చెరువు ఉంది, ఆ చెరువు నిండి మరుపోతా ఉంది, ఆ చెరువు తెగిపోయింది. ఇప్పుడు ఇది వంక ప్రదేశము, ఇది వాళ్ళ జాగానే, తాతగారి యొక్క స్థలమే. నీళ్ళంతా కూడా వంకలేకి మిట్ట నుంచి వంకలేకి వచ్చేది సహజము. అలాగా పైన చెరువు తెగిపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? అంతా వంకలేకి వస్తాయి. ఆ సమీపంలో తాతగారి యొక్క సమాధి అయింది, జీవ సమాధి అయింది. ఈ కైవార గ్రామస్తులే కాకుండా బనపల్లోళ్ళు, మస్తేపల్లోళ్ళు, చుట్టుముట్టు పల్లెళ్ళంది ఇంత వర్షాధారము, ఇంత జోరుగా వాన పడుతూ ఉంది, చెరువు వేరే తిగిపోతూ ఉందంట. తాతగారి జీవ సమాధి ఏమవుతుందో ఏమో అని భయభ్రాంతులై అందరూ కూడా ఈ చెరువు కట్ట, ఇది పైనంత కట్ట, ఇది మడులు వంక ప్రదేశము. అందరూ కూడాను ఆ పైన కట్టు పైన నిలుచుకొని, ఆ మిట్టు పైన అందరూ నిలుచుకొని అంతా చూస్తూ ఉండారు కిందకి ఏమవుతుందో ఏమో. అలాంటి సమయంలో ఆ నీళ్లు వచ్చినట్ల నీళ్లు ఆ తాతగారి యొక్క వాళ్ళ జీవ సమాధి, పరమాత్ముడే తాతగారు, ఎక్కడ సమాధిని కొట్టుకొని పోతుందో ఈ నీళ్లు అని చెప్పి ఆ సమాధి పైన బార్లు పొనుకుంటారు ముత్తార్యులు. అది ఎంత భక్తి ఉండాల గురువు పైన. ఆ మహాపురుషుణ్ణి మనం ఈరోజు తెలుసుకోవాలి మనమంతా కూడా. ఆ సమయంలో ఆ నీళ్ళంతా వచ్చి చుట్టూ పోతాయే కానీ ఆ సమాధికి కాస్త నీళ్ళైనా కూడాను తాకలేదు. అప్పుడు జనాలకి అర్థమైంది తాతగారు మహిమాన్వితులు, భగవంతుడే తాతగారు అని అందరికీ కూడా అర్థమైంది. ఆ రోజు నుంచి పూజ పునస్కారాలు ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైంది. జ్యేష్ఠ శుద్ధ తదే రోజు నుంచి కూడా అలాగా అప్పటి నుంచి ప్రారంభమై ఇంతవరకు కూడాను అనేక మంది భక్తాదులు, వేలాంతర మంది భక్తాదులు, లక్షాంతర మంది భక్తాదులు తాతగారిని ఆరాధించి పునీతులై ఉండారు. ఇది మన పరంపర.
మన పరంపరని మనం మొదలు తెలుసుకోవాల్సిండేది. ఎట్లొస్తే ఎట్లొచ్చా ఈ సిద్ధాంతము అనే దాన్ని పరంపర అంటారు. ఈ పరంపర నుంచి మన వేలాది మంది ఎందరో మహానుభావులు తాతగారులకి పూజలు చేస్తూ పునీతులయ్యి వాళ్ళ పేరు చెప్పుకొని ప్రాణం విడిచిండేట్ల వాళ్ళు అది ఎందరో. ఇట్లా సమయంలోనే నేను ప్రాణం విడుస్తాను అని చెప్పిండేట్ల వాళ్ళు నాకు తెలిసే అది ఎందరో. నిరంతరం తాతగారి యొక్క సేవలో ఉండేట్ల వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు జీవమును ఇడుస్తాము అని. అలాగే ఇడిచినట్ల వాళ్ళని నేను చూసిండాను, ఎందరినో గమనించిండాము. అలాంటి వాళ్ళు మహానుభక్తులు, అది ఎందరో మహానుభావులు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, తాతగారి యొక్క సేవలో ఎవరు మనస్సుని కేంద్రీకరించి మనస్సుని పరిపక్వంగా భావించి తాతగారి సేవలో ఐక్యమవుతారో వారికి పరం పదవి ఉంటుంది. మనం చూసినట్లుగా మీరందరూ చూసిండారు, గురు పూజకి ఇంత జనం వస్తారు, లక్షలాది జనం వస్తారు. ఎవరికన్నా ముక్కు నొప్పి తలనొప్పి వచ్చిందా? ఎవరికి లేదు. ఎవరన్నా కష్టంలో ఉండారా? ఎవరూ లేదు. ఆ 3 అంతస్తులో నుంచి ఒక బిడ్డ పడిపోయా, ఆ బిడ్డకి ఏమన్నా అయిందా? గురు పూజలో ఆ పెద్ద పాడుపడిండే ఇట్లా బావి, ఆ బావిలోకి ఒక మనిషి పడిపోయిండే, ఏమన్నా ఆయన? ఎవరికి ఏమైందిలే. ఇక్కడికి వచ్చిండేట్ల వాళ్ళకి ఎవరికి ఏమైందిలే. కారణం ఏమంటే అందరూ కూడా భక్తులు, తాతగారు భక్తులే ఇక్కడికి వచ్చేది. వాళ్ళకి ఎవరికి ఏమీ తొందర కానిచ్చేలే. తాతగారి యొక్క వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమి? ఆ వెలుగు ఎంతవరకు పోతుందో అంతవరకు ఎవరికి ఏమీ వేయలే. ఆ వెలుగు నీటిలో మనమంతా కూడా ఉండాం. అందుకే ఇది కైవల్యపురము అంటారు, పవిత్ర స్థలము అంటారు. మీకు తెలిసినట్లుగా ఇంతవరకు కూడాను అనేక కార్యక్రమాలు పూజ్య ధర్మాధికారులుగా అంటే ధర్మాధికారులు అని పేరుండొచ్చు. అయితే తాతగారికి దాసానుదాసులు ఉంటారు. మనం ఎన్నేళ్ళు ఇంకా మనం గమనిస్తూ ఉంటాం ధర్మాధికారులని. ఎప్పుడు కూడా నేను దాసుడు, సేవకుడు అంటారు. తాతగారు అట్లే చెప్పిండేది. దాస అనుదాసులకు దాస సేవకుడను, దీన పోషణ దిక్కని నమ్మితి విడువకు నన్ను అంటారు. దాస అనుదాసులకు దాస సేవకుడను అంటే యావ జాగాలో నిలిచి మాట్లాడుతూ ఉండారు తాతగారు. దాస అనుదాసులకు దాస సేవకుడను అంటారు. అలాంటి సేవకులుగా ఇక్కడ వచ్చిండేట్లా మనందరికీ కూడా మార్గదర్శకులై ఆదర్శంగా జీవిస్తూ మనకు అనేక కార్యక్రమాలు నడిపించుకొని ఇక తాతగారి యొక్క మహిమను ప్రపంచానికి తీసుకొని పోవాలా అనేట్లా సదుద్దేశంతో అనేక కార్యక్రమాలు 1, 2, 3, 4 వందలాది కార్యక్రమాలని చేస్తూ తాతగారి యొక్క కృప ఆశీర్వాదంతో భజనలు చేస్తూ, ఆ భజనలే చాలా ముఖ్యమైంది. అన్ని కార్యక్రమాలకి పూజ్య ధర్మాధికారులు మొదలుగా చేపట్టిన భజన, తాతగారి యొక్క కీర్తనలను గ్రామాల్లో ప్రసరిస్తూ వచ్చిండేట్లా ఆ భజనలు చాలా పవిత్రమైనవి. కాబట్టి తదనంతరము మనకి ముఖ్యమైనట్ల ఘట్టము 1 సంవత్సరం పాటు మనమందరూ కూడా శ్రీ రామానుజాచార్యుల సహస్రమానోత్సవ కార్యక్రమం చేసింది. అంటే ప్రతి నెల ఒక్కొక్క తాలూకాలో 4 కార్యక్రమాలని చేసుకుంటూ ప్రతి నెల 1 సంవత్సరం పాటు చేసిండేది. మీకు అందరికీ తెలిసిండేట్లది, గుర్తుండేట్లది.
అందరూ అనుభవించిండేట్ల వాళ్ళే. ఇక్కడికి వచ్చిండేట్ల వాళ్ళు అందరూ కూడా పాదయాత్రలకు వచ్చిండేట్ల వాళ్ళే. అందరికీ తెలిసిండేది. అప్పుడు ఎలాగ మనము ఈ రామానుజాచార్యుల సహస్ర మహోత్సవ కార్యక్రమాలని మనం చేసుకుని వస్తామో అదే సిద్ధాంతంలో వచ్చిండేట్ల తాతగారు. రామానుజ నారాయణాచార్యుడు ఈ మతమునకు ఘనుడు అంటారు. తాతగారు చెప్పిండే మాటలే. రామానుజ నారాయణాచార్యులు అంటారు. అంటే మొదలు విశిష్టాద్వైత సిద్ధాంతానికి రామానుజులు పాయ వేసి నిలబెట్టిరి. తుదికి తాతగారు అదే సిద్ధాంతంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో వచ్చి నారాయణ బీజాక్షరాన్నే ఈ ప్రపంచానికి ఎవరూ అందజేయకుండా ఉండేట్లా కలియుగంలో ఎక్కడ ఎవరు బీజాక్షరాన్ని ఇచ్చిండేది రుజువాతి లేదు. వెనకిచ్చిండారు. నారద మహర్షులు ఇచ్చిండారు, పరమాత్ముడు పరమేశ్వరుడు ఇచ్చిండాడు, అందరూ ఇచ్చిండారు. అయితే ఈ కలియుగంలో ఇచ్చిండేట్లది తాతగారు ఒకరే నారాయణ బీజాక్షరాన్ని. అలాంటి సిద్ధాంతం తాతగారి యొక్క సిద్ధాంతము, రామానుజుల సిద్ధాంతము రెండు ఒకటే. కాబట్టి అప్పుడు ఎలాగా మనం చేస్తుమి, రామానుజుల కార్యక్రమంలో ఎలాగ చేస్తుమి అనేదాన్ని తాతగారు పూజ ధర్మాధికారులకి ఇప్పుడు 300 సంవత్సరాలు అయింది తాతగారు జన్మించి. రేపు జయంతికి 300 సంవత్సరాలు అవుతుంది, అంటే 300 ఏండ్లు అవుతుంది. అప్పుడు తాతగారి కృప చేత పూజ ధర్మాధికారులకి మనసులోకి వచ్చింది ఈ 300 సంవత్సరాల్లో ఏం చేయాలి. అది 1000 ఏండ్లది రామానుజులది. ఇప్పుడు తాతగారు పుట్టి 300 సంవత్సరాలు అయింది. ఈ 300 సంవత్సరాలు సామాన్యం కాదు. ఇప్పుడు ఏమన్నా గుర్తు కావాలా? ఆ 300 సంవత్సరాలకి ఒక గుర్తు కానే కావాలి కదా. అవునా కాదు చెప్పండి? కానే కావాలి కదా. ఆ గుర్తుకు మనం ఏం చేయాలా అంటే మనకి వెనక తాతగారే ఆజ్ఞాపించినట్ల గుర్తులు ఉన్నాయి. మనకి రామానుజుల కార్యక్రమాలు చేసినట్ల గుర్తులు మనకు ఉన్నాయి. అగబడతా ఉంది, కండ్ల ముందు ఉంది. ఎందరో అడుగుతూ ఉంటారు, రామదండం అప్పుడు చేస్తే మళ్ళీ చేయలేదు ఎందుకు, ఇక్కడినిక్క తిరుపతి వరకు నడుచుకొని పోతే మళ్ళీ ఎందుకు చేయలేదు, ప్రతి తాలూకాలో రామదండాలు చేస్తే బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, ఆ కోరికలు ఉన్నాయి. అంటే భగవంతుని పైన భక్తి ఉండేట్లా వాళ్ళు. దానివల్ల పూజ్య ధర్మాధికారులు ప్రతి తాలూకాలో చింతామణి, షిడ్లఘట్ట, గుడిబండ, బాగేపల్లి, గౌరీబిద్నూరు, శ్రీనివాసపురము, కోలారు, ముళబాగులు, మాలూరు, ఈ అన్నీ కూడా కలిపితే 1 సంవత్సరం పాటు అవుతుంది. ఈ సంవత్సరం పాటులో ప్రతి తాలూకాలో ఈ కార్యక్రమాల్ని పెట్టుకోవాలా, భక్తిని నిలపల్లా. తాతగారే చెప్పినారు, భక్తి నిలిపి పరమాత్ముని చేరే భావము గనవలెరా. భక్తి నిలిపి పరమాత్ముని చేరే భావము గనవలెరా అని చెప్పిండారు. తాతగారే చెప్పిండే మాటలు. దాన్ని అనుసరించి పూజ్య ధర్మాధికారులు వాళ్ళకి స్వప్నంలో చెప్పరో లేదు, ఎలా చెప్పరో మనకు అర్థం కావడం లేదు. అయితే పూజ్య ధర్మాధికారులకి ఇది మనసులోకి వాళ్ళు తెచ్చిరి. అంటే ఎరుక కన్నా యోగం ఏదిరా అంటారు. ఎరుక అంటే ఏమి అంటే మంచి దావను చూపించేదే ఎరుక. తాతగారు దాన్నే దేవుడు అనరి. ఆ మంచి దారిలో పో అనేదే దేవుడు అనరి తాతగారు. ఆ ఎరుక పూజ్య ధర్మాధికారులకి అలా చేసింది. ఆ ఎరుక అనే చాలా మంచిది. తాతగారు ఆ ఎరుక అనే పదాన్ని చాలా ఉపయోగించిండారు. దాన్నే దేవుడు అనరి. ఆ ఎరుకునే దేవుడు అనేసారు తాతగారు. అలాగా పూజ్య ధర్మాధికారులు ఈ కార్యక్రమాలనంతా కూడాను చేసుకొని వస్తూ ఉండారు. ఇప్పుడు నేను మొట్టమొదటిగా చింతామణి తాలూకాలో ఏం కార్యక్రమాలు
మొదలు మనం చింతామణి నుంచి ప్రారంభం చేయాలి కదా. కైవారం మఠం ఉండేది చింతామణి తాలూకాలో, చిక్బళ్ళాపురం జిల్లాలో. మొదలు మనము చింతామణి నుంచి ప్రారంభం చేయాల. దానికి మొదలు జయంతోత్సవం ఉంది. 2వ తారీఖు మార్చి 2 జయంతోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడాను భక్తిపూర్వకంగా తాతగారు పుట్టిన ఆ కార్యక్రమం జయంతోత్సవం 300 సంవత్సరాల కార్యక్రమం. దానికి అందరూ కూడా మీ అందరికీ కూడాను మొదలు స్వాగతము ఆహ్వానం పలుకుతున్నాం అందరికీ కూడా. దయచేసి అంటే 2వ తారీఖు మార్చ్ 2 సోమవారం తాతగారి మఠంలో జయంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు పూజ్య ధర్మాధికారులది తాతగారి గురించి అనేక విషయాల్ని పూజ్య ధర్మాధికారులు 2వ తారీఖు తెలియజేస్తుంటారు. అది తెల్లవారుజాము నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. చాలా ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా అందరినీ కూడాను ప్రార్థన చేస్తూ ఉన్నాం. మళ్ళీ 3వ తారీఖు అమరనారాయణ స్వామి బ్రహ్మరథోత్సవము. అప్పుడు తెల్లవారుజామున 7:30కే రథోత్సవం జరుగుతుంది. 7:30కే. అప్పుడు తిరుపతి దేవస్థానం కూడా బంద్ అవుతుంది. అందుకే 7:30కే ఈ కార్యక్రమాలని కూడాను చేస్తూ ఉన్నారు. రథోత్సవం బ్రహ్మరథోత్సవం తెల్లవారుజామునే జరుగుతుంది. ఎప్పుడు? పున్నమ రోజు. మళ్ళీ 4వ తారీఖు శ్రీ యోగినారాయణ తాతయ్య గారి బ్రహ్మరథోత్సవం పాడ్యమిలో. అది మధ్యాహ్నం 1:30 గంటకి జరుగుతుంది. కాబట్టి అది చాలా ముఖ్యమైంది. అమరనారాయణ స్వామి బ్రహ్మరథోత్సవం ముఖ్యమైంది. దానికి మొదలు 2వ తారీఖు జరిగేట్ల కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. మళ్ళీ చింతామణి తాలూకాలో ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అనే విషయానికి మనం వస్తాం. 1వ కార్యక్రమము పోతన భాగవతం. 1వ వారంలో పోతన భాగవతం జతుకి తాతగారు రాసిండేట్ల అమరనారాయణ శతకము 2 మిశ్రమ చేసి మన మంకాల శ్రీహరి గారు చాలా విద్వాంసులు, చాలా పెద్ద విద్వాంసులు, జ్ఞానీలు, భక్తులు పోతన భాగవతముని చాలా అవలీలుగా చెప్పేట్ల వాళ్ళు వెనక రామానుజుల కార్యక్రమంలో కూడా చెప్పిండ్రి. తద్రీతిగా 1వ శనివారం నుంచి సప్తాహము అంటే 7 రోజుల పాటు ఆ కార్యక్రమము చింతామణిలో శంకర మఠంలో జరుగుతుంది. దయచేసి చింతామణి తాలూకులో ఉండేట్ల వాళ్ళు ఆ శంకర మఠంలో జరిగేట్లా ఆ 7 రోజుల పాటు జరిగేట్లా ఆ కార్యక్రమానికి దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. రెండోది 2వ శనివారం, ప్రతి నెల 2nd సాటర్డే 2వ శనివారము పూజ్య ధర్మాధికారుల చేత ఆత్మబోధామృత కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి నెల కూడా ఉంటుంది. ఆ రీతిగా రేపు నెల కూడాను పూజ్య ధర్మాధికారులది ఆత్మబోధామృత కార్యక్రమము ఉంటుంది. దయచేసి ఆ కార్యక్రమానికి కూడాను మీరు రావాల్సిందిగా ప్రార్థన. రేపు నెల 21వ తారీఖు రామదండు కార్యక్రమం చాలా పవిత్రంగా జరిగేట్ల కార్యక్రమం. రామదండు కార్యక్రమం మనము పూజ్య ధర్మాధికారులు ఈ మజరా సింగరేపల్లి అంటే కోటగల్ అని మనం పిలుస్తాం దాన్ని. కోటగల్ అని క్రాస్ అక్కడ పక్కల్లో పల్లెలు ఉన్నాయి, అక్కడే పల్లెలు లేవు. ఆ కోటగల్ నుంచి కూడా మన రామదండు కార్యక్రమంకి చాలానా పూజ్య ధర్మాధికారులు ఇస్తారు. అక్కడి నుంచి ప్రారంభమై మనము జగతనహళ్ళి కోటగల్లే ఉంది, క్రాస్ నుంచి కోటగల్లే ఉంది. సజ్జనపల్లి, కురుమాతనహళ్ళి, దొడ్డేళ్ళి,
సీగిలగుట్ట, దొడ్డగుట్టల్లి, రంగేనల్లి అంటే పెద్దగుట్టపల్లి అంటాం మనం, దానికి రంగేనల్లి అని పేరు ఉంది. నందనవసల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో పూజ్య ధర్మాధికారుల చేత సమర్పణ జరుగుతుంది. అంటే మనం ఇక్కడ 7:30 గంటకే ఇడిసి అక్కడి నుంచి కోటగల్ నుంచి క్రాస్ నుంచి లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవస్థానానికి స్వామికి నమస్కారం చేసుకొని మనం బయలుదేరాల్సిందిగా ప్రార్థన. అందరూ కూడా ఆ కార్యక్రమానికి చింతామణి తాలూకాలో ఉండేట్ల భక్తుల అందరూ కూడా, తాలూకే అనేది ఏమీ లేదు, వేరే తాలూకుల నుంచి కూడా రావచ్చు. ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళందరూ కూడాను ప్రతి నెల ఆ రామదండ కార్యక్రమాల్లో వచ్చి చేరుకోవచ్చు. ఇట్లా తాలూకే వీళ్ళే రావాలా, ఈ తాలూకులే రావాలా అనే నిబంధన లేదు. ఏ తాలూకాలో అయినా వచ్చి రావచ్చు. దీనికి అందరూ తాలూకాలో ఉండేట్ల వాళ్ళు భక్తాదులు నేను రావాలా అనేట్లా కోరుకుంది ఎందుకో వాళ్ళంతా వచ్చి చేరుకోవచ్చు. రామదండలో ఏమి అభ్యంతరాలు లేవు, రావచ్చు. మళ్ళీ 4వ భానువారం అంటే శనివారమే ఇక్కడికి రావాలా. భానువారము రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ అనే ఆ బీజాక్షరమే అది కూడా రామతారక మంత్రము. దీన్ని మనం మొదటి నుంచి కూడాను రామకోటి అని పిలుస్తూ ఉంటుంది పురాతన కాలం నుంచి. అలాగా రామకోటి కార్యక్రమము 4వ భానువారం ఉంటుంది. అది గవి దగ్గర అది నడుస్తూనే ఉంది. ఈ 4 కార్యక్రమాలు కూడా ప్రతి వారంలో 4 కార్యక్రమాలు పూజ్య ధర్మాధికారులు ఆయోజన చేసుకుంటారు. ఇది మొట్టమొదటో కార్యక్రమము. దీనికి అందరికీ కూడాను ఈ పాంప్లెట్స్ అందరికీ చేరుతుంది. ఈ పాంప్లెట్ తెలుగులో ఉంది, కన్నడ భాషలో ఉంది. ఒక పక్క తెలుగు, ఇంకో పక్క కన్నడం ఉంది. అందరికీ కూడా పంచుతారు. అదే కాకుండా ఈ జయంతి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక్కొక్కరికే పంచుతారు. ఈ నెల అయిన తర్వాత రేపు నెల షిడ్లఘట్ట తాలూకాలో ఇదే మాదిరిగా కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ ఆత్మబోధామృతం మీరు వచ్చినప్పుడు మేము ఆ విషయాన్ని షిడ్లఘట్ట తాలూకాలో ఏం జరగబోతుంది అనే కార్యక్రమాల్ని నెక్స్ట్ ఆత్మబోధామృత కార్యక్రమంలో మేము తెలియజేస్తాము. అర్థమైందా స్వామి? అందరికీ సంతోషమా స్వామి? సంతోషంగా ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి. అందరికీ సంతోషంగా ఉంది. అందరూ దయచేసి రావాలా. ఇది భగవంతుని పని. మనది ఎంతో ఉంటుంది మన పనిలో. అయితే భగవంతుని పనికి ఈ మానవ జన్మ ఇచ్చిండేదానికి తిరిగి జన్మ సిక్తుందో లేదో గ్యారంటీలే. పెద్దోళ్ళు అంతా చెప్పిండారు మానవ జన్మ దొడ్డదో అని. ఇది పెద్దది, మళ్ళీ సిక్తుందో లేదో అని గ్యారంటీ లేదు. ఉండేటప్పుడు సిక్కిండే సమయంలో వ్యర్థం చేసుకోకుండా తాతగారు చెప్తారు, పద్దు విడువకే మనసా అని. అంటే పద్దు ఇడిచేయద్దు, పొద్దు మునిగినాక ఏం ప్రయోజనం లేదు. పొద్దు మునిగి ఏం చేస్తావన్నాక మబ్బులో ఎలుగుండేటప్పుడు ఏమన్నా ఇళ్ళకు అని. ఆ రీతిగా ఆ ఎలుగుండే సమయంలో అంటే శరీరంలో జీవాత్మ ఉండేంత సమయంలో జీవాత్మ పైనకి ఏం చేసేకైతుంది. ఆ కుక్కలు కూడా ముగ్గు చూసేలే, 2 నాళ్ళు కూడా పెట్టేకయ్యేలే. ఆ సెంటు గింటు కొట్టుకో ఉంటారు. ప్రయోజనం ఏమొచ్చా? దఫన్ చేయాల్సిండేదే, శ్మశానానికి పోవాల్సిండేదే. అందుకోసరంగా ఈ జన్మ సిక్కిండేదే మన అదృష్టము. ఈ జన్మ సిక్కిండేటప్పుడు మనము దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ కూడా ప్రార్థన చేస్తూ ముందు ఆత్మబోధామృత కార్యక్రమాన్ని పూజ్య ధర్మాధికారులు, తాతగారి యొక్క దాసానుదాసులు, సేవకులు, ఇన్నన్ని కార్యక్రమాలని కూడా అది ఊరికే ఉండేటప్పుడు పారాడేటప్పుడు బహుశా నాకు అనిపిస్తుంది మా అమ్మగారికి తెలియాల పనుకోండేటప్పుడు కొన్నాను అదే విషయము తాతగారిదే చింతన వాళ్ళ మనసులో ఉంటుందేమో. అంటే మేము వాళ్ళు రాత్రి పొద్దు పనుకోండేది మనం చూసేలేక అమ్మగారికి తెలుస్తుంది. ఏమి అంటే ఆ చింతన ఎవరికి కలుగుతుందో వాళ్ళు మాత్రం భగవంతునిలోకి ఐక్యం కావాల్సింది ఎట్లా సమయం ఆసీనమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటి కూడా మీరంతా కూడా శ్రద్ధగా
వచ్చి భాగవించాలని మున్ముందు ఈ కార్యక్రమాల గురించి వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. పూజ్య ధర్మాధికారులే మనకి వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. అదే మనకు మహదాజ్ఞ. ఆ రాజు ఏం చెప్తాడో దాన్ని సైనికులుగా మనము పాలించేది మన కర్తవ్యం భావిస్తూ ఇప్పుడు పూజ్య ధర్మాధికారులు ఆత్మబోధ కార్యక్రమాన్ని ముందువరించాలా అందరికీ తెలియజేయాలని ప్రార్థన చేస్తాను.